పేరెంట్స్ని ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ వీ కెన్ గివ్ టు అవర్ చిల్డ్రన్? ఇస్ ఇట్ ద ఎక్స్పెన్సివ్ ప్రెజెంట్స్ దట్ వీ బై ఆర్ అవర్ ప్రెజెంట్స్? మనం కొనే వస్తువులు, మనం కొనే బొమ్మలు మన పిల్లలకి చాలా ముఖ్యమా? వారికి ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయా, లేదా వారితో మనం సమయం గడిపితే ఎక్కువ ఆనందపడతారా? మీరు ఏ పిల్లలనన్నా అడగండి, వారు ఒకటే చెప్తారు, బొమ్మలు, వస్తువులు ఇవన్నీ మాకు ఆనందాన్ని ఇస్తాయి, కానీ మా అమ్మా నాన్న మాతో సమయాన్ని గడపడం మాకు చాలా ఇష్టము అని వాళ్ళు చెప్తారు. నిజమే, తల్లిదండ్రులైన మనము చాలాసార్లు మన బిజీ స్కెడ్యూల్స్లో పిల్లలతో సమయాన్ని గడపడం మర్చిపోతాము. పిల్లలు చాలా త్వరగా పెరిగిపోతారు. పిల్లలు పెరిగిపోయిన తర్వాత, వాళ్ళు టీనేజ్లోకి వచ్చిన తర్వాత, వాళ్ళు యంగ్స్టర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో హ్యాంగ్అవుట్ అవ్వడానికి వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు, కానీ తల్లిదండ్రులుగా మనతో వారికి సమయం గడపాలని అంత ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడు మనం రిగ్రెట్ అవుతాం, చిన్న వయసులో ఉన్నప్పుడు పిల్లలతో ఎందుకు సమయం గడపలేకపోయామా, వాళ్ళ చైల్డ్హుడ్ మేము మిస్ అయ్యాము అని ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు. అందుకే ఒక స్కూల్లో టీచర్ అడిగిందంట పిల్లల్ని, మీరు ఏం అవ్వాలని ఆశపడుతున్నారు రాయండి అంటే ఆ పాప రాసిందంట, ఐ వాంట్ టు బీ అ సెల్ ఫోన్ అని రాసిందంట. టీచర్ అడిగిందంట, సెల్ ఫోన్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు అమ్మా అంటే అమ్మాయి చెప్పిందంట, మా మమ్మీ డాడీ ఎక్కువ సమయం సెల్ ఫోన్తోనే గడుపుతారు, అందుకని నేను సెల్ ఫోన్ అవ్వాలని ఆశపడుతున్నాను. ఎంత విచారం కదా తల్లిదండ్రులు! ఒకసారి ఆలోచించండి. పిల్లలతో సమయాన్ని గడుపుదాం, వారికి దేవుని మాటలు చెప్దాం, వారిని దేవునిలో పెంచుదాం.